మీద ఉన్న మిగతా సాహిత్య మిత్రులు, ముందున్న సిద్ధారెడ్డి గారి కుటుంబ సభ్యులు, మంజీరా రచయితల సంఘ సభ్యులు, బందారం వాస్తవ్యులు, ఇతర మిత్రులందరికీ కూడా నమస్కారం. బాల సిద్ధారెడ్డి గారికి సిద్ధారెడ్డి గారు అందించినటువంటి గొప్ప నివాళి ఈ పుస్తకం. ఈ పుస్తకావిష్కరణ బందారంలో ఇక్కడ ఇట్లా జరగడం నిజంగా కూడా ఆయనకు ఘనమైన నివాళి. ఈ బందారంతో నాకు అనుబంధం ఉంది. అనేక సార్లు నేను ఈ ఊరికి వచ్చిన, అనేక సందర్భాల్లో మాట్లాడిన, పాడిన. నేను వచ్చిన నేపథ్యం వేరు. నేను ఒక పురోహిత బ్రాహ్మణ కుటుంబంలోంచి నేను వచ్చినాను. నాకు వ్యవసాయిక జీవితం తెలియదు, గ్రామం కూడా అంత ఎక్కువగా తెలియదు. నాకు వాటన్నిటిని పరిచయం చేసింది సిద్ధారెడ్డి సార్. బందారం కనిపించిన మందారం అని దేవిప్రియ సిద్ధారెడ్డి గారి గురించి అన్నారు. ఆ మందారానికి ఎరుపుని, ఆ మందారం ఎరుపు ఏమిటి, ఆ మందారంకు ఉన్న పరిమళం ఏమిటంటే అది బాలసిద్ధారెడ్డి గారు. అది లేకుండా ఆ ఎరుపు లేదు, ఆ పరిమళం లేదు. తండ్రి ఇప్పటికీ సార్లో ఇంకా సజీవంగా ఉన్నాడు. ఆయన అంత సజీవంగా దర్శిస్తున్నాడు. ఆ జ్ఞాపకాలన్నింటినీ కూడా, తండ్రి సాహసగాథల్ని, ఆయన వ్యక్తిత్వానికి ఉన్న అనేక విశిష్ట కోణాలన్నింటినీ కూడా చాలా తడితడిగా యాదుంచుకొని ఈ పుస్తకంలో అట్లా సారు పరుచుకుంటూ పోయిండు. బాలసిద్ధారెడ్డి గారిని నేను కూడా చూసిన కనుక, ఆయనతో గడిపిన కనుక, నన్ను చూడంగానే చాలా ప్రేమ చేసేది. నేను పాటలు పాడతాను కనుక రాగానే నన్ను చూడంగానే ఒక పాట ఎత్తుకునేది. ఆయన నన్ను చూడంగానే ఒక పాట మొదలుపెట్టేది. అంటే ఆయన ఎప్పుడో వెలిగిస్తే ఇంకా వెలుగుతూ ఉన్న కాగడాలాగా ఉండేవాడు. ఆయన ఈ కాలంలో ఉన్న ఆ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటపు ఆ చైతన్యము, అది సృష్టించినటువంటి ఆ ఉద్విగ్నత, ఆ వాతావరణంలోనే బతికాడు ఆయన. ఆ తర్వాత కూడా దాన్ని అట్లా ఆ చైతన్యాన్ని కాపాడుకుంటూనే బతికినాడు. ఆ కాలంలోనే బతికినాడు ఆయన. ఆ తలపులతోనే బతికినాడు, ఆ స్మృతులతోనే బతికినాడు. మేము ఎవరం వచ్చినా కానీ కూర్చుని ఆయన అవే మాట్లాడేది. ఈ పుస్తకంలో నాకు సార్ ఒక మంచి కవిత రాసింది ఇంతకుముందు, బాలసిద్ధారెడ్డి గారు. నాకు సార్ కవితలలో చాలా ఇష్టమైన కవిత అది. ఏమిచ్చిండు బాపు, ఎవరైనా అంటారు కదా ఏం ఆస్తిపాస్తులు ఇచ్చిండు అదే ఇదంటే, ఒడువనిదే దంగనిదే ఇచ్చిండు, రేషం ఇచ్చిండు అని చెప్తాడు. దీంట్లో బాలసిద్ధారెడ్డి గారి రేషం అడుగడుగున కనిపిస్తుంది. ఎంత రేషం గల్లోడు అనేది. ఆయన తల వంచుకొని బతికే మనిషి కాదు. ఎక్కడ ఏం జరుగుతున్నా మనకెందుకు లేని తల వంచుకొని పోయే మనిషి కాదు. నిప్పులోకి దుంకుతాడు, నిప్పుల్లోకి దుంకే స్వభావం అయింది. ఒక తిరుగుబాటుదారుగా నాకు అద్భుతంగా దీంట్లో బాలసిద్ధారెడ్డి గారు దర్శనమిస్తారు. ఈ పుస్తకం మొత్తం కూడా ఒక తిరుగుబాటుదారుగానే కాకుండా, సార్ నాగటి తరం అన్నారు కదా పుస్తకం పేరు. నాగలి ఒకటి భూమితో ఉన్న సంబంధానికి గుర్తయితే, రెండవది నాగలి ఇక్కడ జరిగిన భూపోరాటాలకు గుర్తు. ఆ భూపోరాటాల తరం ఆయన. ఎందుకంటే ఇంట్లోకి రాగానే కనిపించే పుస్తకం ఈ బందారంలో ఉన్న బంచరాయి భూముల్ని ఆయన నాగలి కట్టి దున్ని ఇక్కడ భూమి లేని వాళ్లకు పంచినప్పటి ఆ ఫోటో అక్కడ కనబడుతుంది. నిజంగా ఆ సంఘటన నాకు ఇలా చదువుతుంటే గగురు పొడిచింది. ఎంతోమంది పోలీసులు వెనక దొర వాళ్ళంతా మోహరించి ఉంటే, ఒక బక్కపల్సని రైతు గుండె దిటవుతోని పోయి ఆ నేల మీద నిలబడి ఈ భూమి మాది అని గర్జించి నాగలి కట్టించి, భయపడి పారిపోతున్న వాళ్ళని కూడా తీసుకొచ్చి నిలబెట్టి తుపాకులకు ఎదురుగా నడిచాడు ఆయన. ఎంత ధైర్యాన్ని ప్రదర్శించాడని చెప్పి నాకు అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం, ఆ తెగువ. అంటే ధర్మం ఇస్తుందని చెప్తాడు ఒక చోట. ధర్మం కోసం నిలబడడంలో ఆ తెగువ వస్తుందని ఒకసారి చెప్తాడు. ఆ తెగువ మనకు పదే పదే కనబడుతుంది ఈ పుస్తకంలో. ఒకసారి మనం ఏం చేయలేకపోతాం, ఆయన యొక్క ఏం చేయలేని నిస్సహాయ క్షణాలు కూడా ఉన్నాయి
ఊళ్ళో పెద్ద మనుషులంతా కూడా పంచాయతీలు పెడుతున్నారు, దడవతులు వేస్తున్నారు, ఏం చేయలేని పరిస్థితి. ఏం చేసింది తెలిసిన సిద్ధారెడ్డి గారు అంటే, ఆ బాలసిద్ధారెడ్డి గారు ఊరుకోడు. ఆయన రాసి పెట్టిండి ఎవరెవరికి ఎంత జుర్మానా ఇచ్చారు, లిస్ట్ చేస్తూ పోయింది ఆయన. చివరికి ఒక రోజు పోయి ఊరి నడి మధ్యన నిలబడి ఆ చదువుడు మొదలుపెట్టిండు అంతే. ఎవరెవరికి పంచాయతీ అయితే ఎంతెంత దడవతు పెట్టించారు, ఎంతెంత జుర్మానా వేసారు, ఎట్లా దొబ్బిండ్రు అది చదివిండు మొత్తం. చదివినందుకు వచ్చి ఆయనను కొట్టినా నిలబడ్డాడు. చివరికి ఊరంతా కూడా ఒకటై వాళ్ళు తల వంచుకునేటట్టు చేసింది. ఇట్లా ఒక అడుగు ముందుకేసి ఆ నిపుల గుండంలోకి దుంకి ఎదిరించాడు ఆయన. ఎంత శక్తిని సంపాదించుకున్నాడు సిద్ధారెడ్డి గారు అంటే, బాలసిద్ధారెడ్డి గారు. నాకు ఆయన వ్యక్తిత్వం చాలా, తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం కూడా ఆయనకు బాగా తెలుసు. అంకిరెడ్డిపల్లె దొర జితగాన్ని కట్టేస్తే ఈయన పార్టీ ఆఫీస్లో ఉన్నాడు, విషయం తెలిసింది. పోదామా విడిపిద్దామంటే పోవుడు ఎందుకు, చిట్టి రాసి పంపుతా అన్నాడు. చిట్టి రాసి కింద బాలసిద్ధారెడ్డిని సంతకం పెడితే గజ్జు అని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ స్థాయికి సిద్ధారెడ్డి గారు తన వ్యక్తిత్వాన్ని పెంచుకున్నాడు. ఆ వ్యక్తిత్వాన్ని ఆయన పెంచుకున్నాడంటే ఆయన నిలబడ్డాడు, తను నమ్మిన విలువలకు నిలబడ్డాడు. ఆయన నిలబడడం వల్ల ఆ శక్తి ఆయనకు వచ్చింది. అది నాకు అపురూపంగా అనిపించింది. కత్తులు కన్నీళ్ళై జీవించమన్న బాపుకు అవ్వకు అని భూమి స్వప్నం అంకితం ఇస్తూ సార్ అన్నాడు. నాకు కత్తులు అంటే బాలసిద్ధారెడ్డి గారు, కన్నీళ్ళు అంటే రత్నమ్మ గారు అని అర్థం చేసుకున్నా. కానీ బాలసిద్ధారెడ్డి గారి జీవితంలో కూడా ఎంత కన్నీరు ఉన్నది ఇక్కడ చదివినప్పుడు. ఆయన ఒక అనాథలాగా పెరిగాడు. రేషం అని ఇంతకుముందు బాగా రేషంగల్లో కనుక వదిన పాసిపోయిన బువ్వ పెడితే రేషంతో తలెత్తేసి వెళ్ళిపోయిండు. అట్లా వెళ్ళిపోతే ఎట్లా కష్టం, మళ్ళీ తెల్లారొచ్చి ఇంట్లో తినాలి కదా. అదేమో ఆలోచించలేను. పోయి పొలం దగ్గరనే ఉండి అక్కడనే దొరికిందల్లా తింటూ పొలం దగ్గరనే ఉన్నాడు. అంతరేషం. ఆయన తల వంచుకునేటువంటి మనిషి కాదు. ఒకటి గొప్ప రేషంగల్ల మనిషిగా, తిరుగుబాటుదారుగా, ఆ సాయుధ రైతాంగ పోరాటం ఇచ్చినటువంటి విలువలకి ఒక కొనసాగింపుగా నిలబడ్డవాడుగా, తర్వాత కులం హద్దుల్ని దాటినవాడుగా. మొట్టమొదట భూపాలను తీసుకొని వచ్చి ఆయన పరిచయాలు చేయిస్తూ తాటితోపులోకి వచ్చి కళ్ళు దాగిన తర్వాత ఎవరో వచ్చి పలానా మాదిగా ఆయన చనిపోయిండు అని చెప్తే తాను స్వయంగా పోయి ఆ అంత్యక్రియలకన్నీ నిలబడి చేసిండు. ఆ పక్క వాళ్ళు ఎవరో పాలివాళ్ళు రాకుంటే పోయి వాళ్ళను కన్విన్స్ చేసి ఇది పగలు పెట్టుకునేటువంటి విషయం కాదు ఇది. ఆయన చాలా చోట్లల్లా అంటే సమస్యల్ని పరిష్కరించడానికి తనదైన ఒక జీవన అనుభవంలోంచి ఒక తాత్విక సూత్రాన్ని చెప్పి విడమర్చి ఆ చిక్కుముడిని విప్పి అతనికి జీవితానికి సంబంధించిన సరైన ఒక అవగాహన. అంటే ఇప్పుడు మనం కౌన్సిలింగ్ అని ఏదో అంటుంటే దరిద్రపు మాట అనుకోండి, కానీ అసలైన జీవితానుభవంలోంచి ఆ మనిషి ఎట్లా ఒక మనిషికి జీవితం యొక్క విలువను ఎట్లా తెలుపుతాడు అనడానికి ఇందులో చాలా చోట్ల బాలసిద్ధారెడ్డి అద్భుతంగా కనిపిస్తాడు అక్కడ. అట్లా ఆ కులం హద్దుల్ని దాటాడు. తర్వాత తను అందరూ పటేల్ అని పిలుస్తారు. కానీ గడ్డి తీసుకురావడానికి పోతే మోపు కట్టిస్తే స్వయంగా మోపు కట్టుకొని వస్తాడు. అయ్యో పటేలా నువ్వు మోసుకొస్తున్నావు ఏంటంటే పని చేసుకోవాలి అంటాడు ఆయన. ఒకనాడు ఎవరు పని చేసేందుకు ఎవరు లేకుంటే మళ్ళీ నేను పని చేసుకోవాలి కదా, కనుక పని చేసుకునే అలవాటు నాకు ఎప్పటికి ఉండాలని పనిని ప్రేమించాడు, భూమిని ప్రేమించాడు. అంతరాలు ఉంటే సహించలేదు, అంతరాలకు వ్యతిరేకంగా తిరగబడ్డాడు, నిలబడ్డాడు. పోలీసుడు వస్తే కూడా జీపు నాపి ఎస్ఐని గల్లబట్టి నిలదీసి తలపడ్డాడు. ఇట్లా అడుగడుగున ఆ తిరుగుబాటు, ఆ చైతన్యం కనిపిస్తుంది. ఆ తర్వాత తన తరం అయిపోయింది, పోరాటం అయిపోయింది, తన పార్టీ కూడా చల్లారింది. కానీ కొత్త తరం లేచింది, కొత్త అవగాహన లేచింది, కొత్త పోరాటం పుట్టింది. మళ్ళీ ఆ పోరాటాన్ని ప్రేమించింది. అది గొప్పతనం సిద్ధారెడ్డి. ప్రేమించడమే కాదు, తన పార్టీ నిసారం అయిపోయి తన పార్టీ వెనక్కు మళ్ళుతుంటే, తిరోగమన పద్ధతిలో ఉంటే వాడు మీరు వాళ్ళకి ఎట్లా అన్నం పెడుతున్నారు, వాళ్ళు తుపాకీ పడుతున్నారు అంటే మనం కూడా పట్టినాం కదా తుపాకీ అంటాడు. మనం కూడా పట్టినాం కదా తుపాకీ. ఆనాడు అన్నం ఎట్లా గోడు పెట్టకపోతే ఎట్లా, ఉడుకు రక్తం వాళ్ళు తిరగబడుతున్నారు, మనం సిగ్గు తెచ్చుకోవాలి కదా, మనం మన స్వభావాన్ని కోల్పోయినాం కదా అని చెప్పి రాజీనామా చేద్దాం అనుకున్నాడు. కానీ రాజీనామా చేసేటప్పుడు కూడా ఆయన పార్టీ సభ్యత్వ కార్డును కట్ చేసుకొని ఒక మౌంట్ మీద పెట్టుకొని దాన్ని తీసుకుపోయి ఫ్రేమ్ కట్టించుకొని తీసుకొచ్చి పదే కన్నీళ్లతో చూసుకుంటాడు. ఇదే విషయం నేను పట్టుకోవడాల్వారు స్వామి, ఆయన కూడా ఆ సభ్యత్వ కార్డును పట్టుకొని బాధపడతాడు. ఒక కమ్యూనిస్టును ఆ పార్టీ సభ్యుని అని చెప్పుకోవడానికి గర్వపడ్డారు, పార్టీని తల్లిలాగా భావించారు. ఆ విలువల్ని వాళ్ళు కొనసాగించినారు. పార్టీలు ఉండొచ్చు, లేకపోవచ్చు, ఉద్యమాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మానవత్వం ఒకటి ఉండాలి కదా, మానవ సహజ స్వభావం ఉండాలి కదా, మంది ఏడుస్తుంటే కదిలే స్వభావం ఉండాలి కదా,
పోయి ఆదుకునే స్వభావం ఉండాలి కదా. ఊళ్ళో దళితులకు తినేటందుకు తిండి లేదంటే దొర జొన్నలు పోయకుంటే తన భార్య కంటే తీసుకుపోయి గిరివి పెట్టిండు షావుకార్ దగ్గర. షావుకార్ దగ్గర గిరివి పెట్టి జొన్నలు పోయించిండు. పాపం కొంచెం గురిసినా ఆమె ఇచ్చింది. ఈ లక్షణం అని ఉండాలి కదా. దీనికి పోరాటం కావన్నా, దీనికి సిద్ధాంతం కావన్నా, దీనికి ఎవరో చెప్పన్నా. ఈ లక్షణం కూడా కోల్పోతున్న తరం ఇప్పుడు ఉన్నది. ఆ నాగడి తరంలో ఆ తిరుగుబాటు ఉన్నది, కులం హద్దుల్ని దాటే తత్వం ఉన్నది, శ్రమను గౌరవించే తత్వం ఉన్నది, మనుషుల్ని ప్రేమించే తత్వం ఉన్నది, మంది కోసం బతికే, ఊరును ప్రేమించే, విలువల్ని ప్రేమించే, గట్టిగా నిలబడే ధైర్యం, ఇవన్నీ కూడా అంటే నొప్పిని అనుభవించి వచ్చిన కనుక ఆ జీవితం విలువ తెలిసినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి చూసినప్పుడు మాత్రం నిజంగా ఎంత పిరికితనం వస్తుంది, ఎంత మెతకతనం వస్తుంది, ఎంత తలవంచుకొని బతుకుతున్నాం, చిన్న చిన్న లౌల్యాల కోసం ఎంత లొంగిపోతున్నాం, ఎంత అసహ్యంగా ఉన్నామని చాలా ఇప్పుడు సందర్భం మీద చాలా కోపం, చాలా అసహ్యం కలుగుతుంది. కానీ ఒక గొప్ప చరిత్ర ఇందులో రికార్డ్ అయింది, ఒక గొప్ప వ్యక్తిత్వం రికార్డ్ అయింది. సార్ ఒక మాట అన్నాడు, మా బాపు నాకు హీరో, మా బాపు నాకు హీరో. ఆయన దున్నినా అద్భుతమే, చేను ఓసినా అద్భుతమే, ఆయన మట్టిని ముట్టుకున్నా అద్భుతమే, ఆయన పాట పాడినా అద్భుతమే. మా బాపు నాకు యాదికి వస్తున్నాడు, మా బాపుని నేను మర్చిపోలేదు, అందుకని మా బాపుని నేను సజీవంగా ఇట్లా నాగటి తరంగా అక్షరబద్ధం చేసిన అన్నాడు. కవిని గన్నట్టి గర్భంబు ధన్యంబు అని జాషువా అన్నట్టు తన జీవితం ద్వారా ధన్యుడవడమే కాకుండా తనకు కొనసాగింపుగా సిద్ధారెడ్డి గారిని కూడా సమాజానికి ఇచ్చిన బాలసిద్ధారెడ్డి గారు ధన్యులు. నమస్కారం. అక్షరాల నేటి నిజం బాపు సిద్ధారెడ్డి గారి హీరోనే. ఎందుకు చెప్తున్నానంటే